ఆపేశాయి. ఒక గట్టి శబ్దం చెవుల దగ్గర, నీ రక్తం నాకు కావాలి అని. నేను కేక వేసి ముందుకు పరిగెత్తాను. మిగతా వాళ్ళు కూడా ఎవరి ప్రాణం వారిదే అన్నట్టుగా పరిగెత్తున్నారు. ఎక్కడికో దారి తెలియకపోయినా పరిగెడుతూనే ఉన్నాం. అప్పుడే ముందుగా ఒక చిన్న దేవాలయం కనిపించింది. దీపాలు వెలుగుతున్నాయి. అది చూసిన క్షణంలోనే అక్కడి చేరితే బతుకుతామని లోపల ఏదో చెప్పింది. కానీ ఆలయం ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆమె మా ముందుకు దిగింది. ఆ కళ్ళు ఇప్పుడు మరింత ఎర్రగా, ముఖం వంకరగా, పళ్ళు పొడవుగా ఉన్నాయి. ఆమె చేతులు పొడవుగా మారి ద్వారం దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడ్డాయి. గాలి ఒక్కసారిగా బరువెక్కింది. నా గుండె వేగంగా కొడుతుంది. ఆమె నోరు తెరిచి గర్జించింది, లోపలికి వెళ్ళొద్దు అని. కానీ నేను వెనక్కి తగ్గలేదు. ద్వారంని తాకగానే లోపల నుంచి గాలి తాకింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆమె ముఖం భయంతో వంకరయింది. దీపాల కాంతి ఆమె ముఖం మీద పడగానే ఆమె కేక వేస్తూ పొగల ఆకాశంలో మాయమైపోయింది. మేమంతా శ్వాస సర్దుకోవడానికి కొంత సమయం ఆలయం లోపలే కూర్చున్నాం. ఆ క్షణం ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఎందుకు మాయమైందో, ఆలయం లోపల ఏముంది మీరు అనుకుంటున్నారు కదా, ఆ కథ ఇంకా పూర్తి కాలేదు.